మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలి గంగానమ్మపేటలో ఉన్నటువంటి శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు గురు పౌర్ణమి నాడు విశేష కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. లోక కళ్యాణార్థం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, పాడి పంటలు సమృద్ధిగా పండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, తద్వారా దేశం కూడా బాగుంటుందనే ఆలోచనతో ఈ ఆలయంలో కూడా ఉదయం నుంచి విశేషంగా వరుణ యాగంతో పాటు వరుణ జపం, అట్లాగే ఘటాభిషేకం, స్వామివారికి జలాభిషేకం కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఉదయం నుండి కూడా ఎంతో విశేషంగా గురు పౌర్ణమి రోజు జరుగుతూ ఉన్నాయి. ఆలయ అధికారులు, అర్చకులు కూడా ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేక దాదాపు వర్షాలు కొద్ది రోజుల నుంచి చూసుకుంటే కనుక వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వర్షాలు సమృద్ధిగా పడటం లేదు కాబట్టి వరుణదేవుడు కరుణించాలని చెప్పని కూడా ఆకాంక్షిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేది ఈరోజు మనతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి రమణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అవన్నీ తెలుసుకుందాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి శ్రీ పర్వతవర్ధని సమేత రామేశ్వర స్వామి దేవస్థానం అందరూ పాత శివాలయంగా పిలువబడుతుంది. ఈ దేవస్థానంలో మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మరియు దాతల సహకారంతో దేశంలోని ప్రజలందరూ కూడా మంచిగా వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండి లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా ఉండాలన్న ఉద్దేశంతో వరుణ జపాలు, వరుణ హోమము, అలాగే ఘటాభిషేకాన్ని కూడా నిర్వహిస్తున్నాము. వీటి ఫలితంగా దేశంలో అంతా కూడా సకాలంలో వర్షాలు పడి రైతన్నలు సమృద్ధిగా పంటలు పండి దేశమంతా కూడా సమృద్ధిగా పంటలు పండి సుభిక్షంగా ఉండాలన్న సదుద్దేశంతో ఈ హోమము, యాగాలు, జపాలు చేయటం జరుగుతుంది. ఈ హోమాలు, వరుణ హోమము, జపాలుతో పాటుగా స్వామివారికి ఘటాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. 108 బిందెలతో స్వామివారిని జలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఒక ప్రత్యేకత ఏమిటంటే మనం గంగానమ్మపేటలో వేంచేసి ఉన్నటువంటి గంగానమ్మ తల్లికి మరియు మన రామేశ్వర స్వామికి ఏకకాలంలో ఈ 100 బిందెలతో అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా ఉందని మా పూజారులు గారు తెలియజేశారు. అదేవిధంగా ఈ రోజున వరుణ యాగము, వరుణ హోమము, జపాలతో పాటు స్వామివారికి జలాభిషేకము ఏకకాలంలో గంగానమ్మ తల్లికి మన రామేశ్వర స్వామికి నిర్వహించడం జరుగుతుంది. దీని ఫలితంగా దేశమంతా కూడా సకాలంలో వర్షాలు పడి రైతన్న సమృద్ధిగా పంటలు పండి దేశమంతా సుభిక్షంగా విరాజిల్లాలని కోరుకుంటున్నాం. ఓ నమశివాయ. మీరు చెప్పండి సార్, ఈ వరుణ యాగం అట్లాగే వరుణ జపాలు, ఘటాభిషేకం, దీని విశిష్టత ఏంటి, దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయని? దీని విశిష్టత అంటే ముఖ్యంగా వరుణదేవుని ఆవాహనం. మనకి ఏ పంటలు పండాలన్నా నీరు అనేది ప్రాథమిక అవసరం. ఆ జలం అనేది సంప్రాప్తించడానికి వరుణుడు అనుగ్రహం ఉంటేనే తప్ప జలం రాదు. దాని నుండే ధనం కానీ ఇట్లాంటివన్నీ చేకూరుతాయి. అంటే పర్జన్యం అంటే మేఘాలు సమృద్ధిగా ఉంటేనే మనం ఇక్కడ పాడి పంటలు పండుతాయి, సకాలంలో వర్షాలు కురుస్తాయి, అలాగే పాడి పంటలు పండుతాయి. తద్వారా వాణిజ్యం జరుగుతుంది, అందరికీ సుభిక్షంగా ఉంటారు. అది ఈ జ్యేష్ఠ పౌర్ణానికల్లా పొలం విత్తనాలు నాటే రైతుకి ఈ రోజు వరకు కూడా దురదృష్టవశాత్తు వర్షాలు లేక చాలా అనావృష్టితో అల్లల్లాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితి. ఇలాంటి సమయంలో గౌరవనీయుల దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహాయ కమిషనర్ గారి వారి ఆదేశాలతో
మన ఆలయ కార్యనిర్వహణాధికారిని గారు ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వరుణుని ప్రార్థించడం వల్ల అన్ని రకాల సమస్యలకి పరిష్కారం అదే లెక్క. కాబట్టి ఈరోజు ఇది వరుణ యాగం, వరుణ జపం, అలాగే సహస్ర ఘటాభిషేకం ఇవన్నీ ఆనవాయితీగా వచ్చేవి. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. వర్షాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. తీవ్రమైనటువంటి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తెనాలి గంగన్నమ్మపేటలో ఉన్నటువంటి శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేకంగా ఈ వరుణ హోమం అట్లాగే వరుణ జపంతో పాటు ఘటాభిషేకం, స్వామివార్లకు జలాభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అత్యంత విశేషమైన రోజు గురు పౌర్ణిమ. ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఉదయం నుండి కూడా దాతల సహకారంతో నిర్వహిస్తున్నట్లయితే అటు అధికారులు ఇటు అర్చకులు చెప్తా ఉన్నారు. మీరు చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో ఇక్కడ భక్తులందరూ కూడా కూర్చొని ఈ స్వామివారి కార్యక్రమాన్ని కూడా తిలకిస్తూ ఉన్నారు. అర్చకులు పండితులు కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ సంబంధించిన నీటితో నింపినటువంటి గిన్నెల్లో డ్రమ్ముల్లో కూర్చొని జప కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. జపాలు చేపడతా ఉన్నారు. ముగ్గురు పండితులు కూడా ఈ నీటిలో కూర్చొని ఈ జపాలు అనేది కూడా చేపడతా ఉన్నారు. ఉదయం నుండి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వీటితో పాటుగా కూడా ఇక్కడ విశేషంగా హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ హోమం, ఈ జపాలు, ఈ యాగం వల్ల వీటన్నిటి వల్ల కూడా వరుణదేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురవడం వల్ల అటు రైతాంగం బాగుంటుంది, అట్లాగే ప్రజలందరూ బాగుంటారు, రైతులు కూడా బాగుంటారు, పాడి పంటలతో గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆలయ అధికారులు అర్చకులు చెప్తా ఉన్నారు. గతంలో పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుందని చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా వర్షాలు పడకపోతే, వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే గంగన్నమ్మపేటలో ఉన్నటువంటి శ్రీ గంగన్నమ్మ తల్లి వారికి, అట్లాగే గంగాదేవి అమ్మవారికి, అట్లాగే శ్రీ రామేశ్వర స్వామి వారికి పూర్వకాలంలో ఈ విధంగా హోమాలు, అట్లాగే జపాలు, వరుణ యాగాలు నిర్వహించే వాళ్ళం. వాటి ప్రభావం వల్ల వెనువెంటనే కూడా వర్షాలు పడి అంతా కూడా పాడి పంటలు ప్రశాంతంగా ఉండేవి. రాను రాను కొద్ది రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రక్రియ అనేది కూడా జరగటం లేదని చెప్పి కూడా అర్చకులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనం రెండోసారి వేసవికాలం వచ్చిందా అన్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. వరుణదేవుడు కూడా కరుణించటం లేదు. వర్షాలు పడకపోవడం వల్ల రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సకాలంలో వర్షాలు కురవాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు పండాలి, పంటలు సమృద్ధిగా పండాలి, రైతులందరూ కూడా బాగుండాలి, అట్లాగే ప్రజలందరూ కూడా బాగుండాలి. రైతు బాగుంటేనే దేశం మొత్తంగా కూడా బాగుంటుందని చెప్పని కూడా ఆకాంక్షిస్తూ ఈ ఆలయంలో ఎంతో విశేషమైనటువంటి పురాతనమైనటువంటి శ్రీ గంగన్నమ్మపేటలో ఉన్నటువంటి శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు విశేషంగా కూడా ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల అనంతరం ఆ స్వామివారి జలాన్ని కూడా మొత్తంగా కూడా స్వామివారికి జలాభిషేకం కూడా నిర్వహించినట్లయితే ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982.
హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలిషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలిషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.